ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధన ప్రభుతులు వారి దగ్గర ఉండేటువంటి సంపదలను చూపిస్తూ ధర్మరాజులను వారు రెచ్చగొట్టాలి, వారిని బాధపడేలాగా చేయాలనే భావనతో ధృతరాష్ట్రుని దగ్గర ఘోషములు అనగా ఆవుల యొక్క మంద, వాటిని లెక్కించడం, వాటి యొక్క యోగక్షేమాలు విచారించడం కోసం ఈ ద్వైతవన ప్రాంతానికి వచ్చారు. చెప్పినదొకటి చేసేదొకటి. ధృతరాష్ట్ర మహారాజు దగ్గర అనుజ్ఞ స్వీకరించే సందర్భంలో ఈ విధంగా ఆవుల యొక్క యోగక్షేమాలను చూస్తామని చెప్పి వచ్చిన వాళ్ళ ఉద్దేశం మాత్రం ధర్మరాజు ప్రభృతులను పీడించాలి, వారు వనంలో ఉండేటువంటి దుస్థితిని చూసి తమ ఆనందించాలని ఒక దుష్టమైనటువంటి భావనతో వచ్చి తన విడిదిని ఏర్పాటు చేసుకున్నాడు. అతను విడిది ఏర్పాటు చేసుకున్న విధానాన్ని చెబుతూ ఇప్పుడు వ్యాసుల వారు ధర్మరాజు ఇలా ఉన్నాడు ఆ ద్వైతవన ప్రాంతంలో అనే విషయాలని కొన్ని శ్లోకాలతో తెలుపుతున్నారు. బుద్ధ్యా పరమయాయుక్తో మహేంద్ర ఇవ వజ్రభృత యదృచ్ఛయా చ తత్రస్థో ధర్మపుత్రో యుధిష్ఠిరః. ఆ సరోవర తీరంలో వజ్రధారి అయినటువంటి ఇంద్రునితో సమానమైనటువంటి ఐశ్వర్యము, సంపదలు, బుద్ధి సంపదలు కలిగినటువంటి ధర్మపత్ని సమేతుడైన ధర్మాత్ముడైన రాజర్షి అయినటువంటి ధర్మరాజు కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా ఆ ద్వైతవన సరోవర ప్రాంతంలోనే ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఈచే రాజర్షి యజ్ఞేన సాధ్యస్కేన విశాంపతే దివ్యేన విధినా చైవ వన్యేన కురుసత్తమ. అతను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఏ రోజైతే వీరందరూ కూడా అక్కడ వచ్చి విడిది ఏర్పాటు చేసుకుని అక్కడ నానా కోలాహలాలు చేస్తున్నారో దుర్యోధనుడు, అలాగే దుర్యోధను యొక్క పరివారము, అదే రోజునే ధర్మరాజు చూడండి ఎక్కడ ఉన్నా కూడా యజ్ఞము, యాగము, జ్ఞానకార్యములు, పరమాత్మ యొక్క పూజ, ఇవి తప్ప వేరే లోకం లేదు ఆ ధర్మాత్ముడికి. అందరూ కూడా సాధ్యస్కము అనే ఒక యాగాన్ని చేస్తున్నారు. ఆ యాగ విశేషం ఏమిటంటే ఒక రోజులోనే అయిపోతుంది. అది కూడా ఎలా చేస్తున్నాడు, వన్యేన వనంలో లభించేటువంటి పదార్థాలతోనే తను చేస్తున్నాడు. ఆ విధంగా ధర్మబద్ధంగా సాధ్యస్కమనే యజ్ఞాన్ని ధర్మరాజు తను విధిగా చేస్తున్నాడు. కృత్వా నివేశమభితః సరసస్తస్య కౌరవ ద్రౌపద్యా సహితో ధీమాన్ ధర్మపత్న్యా నరాధిపః. ఆ ద్వైతవనం యొక్క సరోవర ప్రాంతంలోనే ధర్మరాజు గారు కూడా తను అలాగే తన తమ్ములతో సహి ఆవాసాన్ని ఏర్పరచుకుని అక్కడే నివసిస్తున్నాడు. వనాలలో దొరికేటువంటి సామగ్రతలతోనే వారు ఆ యజ్ఞయాగాదులు చేస్తున్నారు. తతో దుర్యోధన ప్రేష్యాన్ ఆదిదేశ సహస్రశః ఆక్రీడవసతాః క్షిప్రం క్రియతాం ఇతి భారత. ఓ జనమేజయ, వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు, ఓ జనమేజయ, అటు తర్వాత దుర్యోధనుడు తన యొక్క పరివారాన్ని, తన సేవకులని పిలిచాడు. కొన్ని వేల మందిని పిలిచాడు. ఆ వారి అందరూ కూడా ఆదేశిస్తున్నాడు, అనేక క్రీడా మైదానాలు తయారు చేయండి, మేము ఇక్కడ విహరించాలి కదా, విహరించాలంటే మాకు అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని చూడండి, ఎక్కడ మేము ఆనందంగా ఉండగలమో వాటిని మీరు ఏర్పాటు చేయండి అని తన యొక్క సైనికుని కొన్ని వేల మందిని పంపించాడు. తే తథేత్యేవ కౌరవ్యం ఉక్త్వా వచనకారిణః చికీర్షంతస్తదా క్రీడాన్ జగ్మురు ద్వైతవనం సరహ. ఇదంతా కూడా చూస్తుంటే ద్వైతవనంలో ఉండేటువంటి సరోవరము చాలా పెద్దది అనిపిస్తుంది. అంత ఎందుకంటే ఒకవైపు వీరందరూ కూడా విడిది చేస్తున్నారు, మరొక వైపు యుధిష్ఠిరాదులు కూడా ఉన్నారు. కానీ ఒకరు వచ్చినటువంటి విధానం మరొకరికి తెలియదు. అంత పెద్ద సరోవరం యొక్క తీరము,
ఎప్పుడైతే దుర్యోధనుడు తను ఆదేశించాడో తథేతి ఉక్త్వా, అలాగే స్వామి మీ ఆజ్ఞ ప్రకారమే మేమందరం కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాము అని వారి ఆజ్ఞను స్వీకరించినటువంటి వీరందరూ కూడా, అనగా అతని సైనికులందరూ కూడా ఆ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని వారందరూ కూడా ద్వైతవనం యొక్క సరోవర ప్రాంతానికి చేరుకున్నారు. ప్రవిశంతం వనద్వారి గంధర్వా సమవారయన్ సేనాగ్రం ధార్తరాష్ట్రస్య ప్రాప్తం ద్వైతవనం సరహ. ఆ దుర్యోధనుని సైన్యము ద్వైతవన సరోవరానికి అత్యంత సమీప ప్రాంతానికి చేరుకుంది. దుర్యోధను యొక్క సేనాధిపతి తను ఆ సరోవర ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఆ ద్వైతవనం యొక్క ద్వారం దగ్గర అడుగు పెట్టగానే కొందరు గంధర్వులు వచ్చి వీరినందరూ కూడా ఆపుతున్నారు. తత్ర గంధర్వ రాజో వై పూర్వమేవ విశాంపతే కుబేర భవనాద్ రాజన్ ఆజగామ గణావృత. ఇతపూర్వమే, అనగా వీరి రాకకున్నా ముందే గంధర్వరాజు అయినటువంటి చిత్రసేనుడు తన అనుచరగణంతో సహా కుబేర భవనం నుండి ఇక్కడికి వచ్చాడు. గణైరప్సరసాం చైవ త్రిదశానాం తథాత్మజై విహారశీల క్రీడార్థం తేన తత్ సంవృతం సరహ. అతను కూడా సామాన్యంగా రాలేదు. కొన్ని వేల మంది అప్సరస స్త్రీలు, దేవతల యొక్క కుమారులు, ఈ విధంగా వారందరితో కలిసి ఇక్కడ విహరించాలని వచ్చాడు. అతనికి కూడా తెలుసు ఇక్కడ క్రీడించడానికి విభిన్నమైనటువంటి వాతావరణం ఉన్నది, విభిన్నమైన స్థానాలు ఉన్నాయి. అందుకోసమే తమ క్రీడా వినోదార్థం ఈ సరోవరాన్ని ఎంచుకొని వారికి కావలసినటువంటి సౌకర్యాలను వారు ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా దుర్యోధనుడు రాకముందే. తేన తత్ సంవృతం దృష్ట్వా తే రాజ పరిచారకాః ప్రతిజగ్ముస్తతో రాజన్ యత్ర దుర్యోధనో నృపః. గంధర్వులు ఆ ద్వైతవనం యొక్క సరోవరాన్ని చుట్టి ఉంచారు. చుట్టిముట్టి మొత్తం వారే అక్కడ కొంత కూడా స్థలం లేకుండా సమస్త గంధర్వులు అక్కడే ఉన్నారు. అదంతా కూడా చూసినటువంటి దుర్యోధను యొక్క సైన్యము వెంటనే వెనుదిరిగి దుర్యోధన దగ్గరికి వస్తున్నది. సత్తు తేషాం వచశ్రుత్వా సైనికాన్ యుద్ధ దుర్మదాన్ ప్రేషయామాస కౌరవ్య ఉత్సారయత తానితి. ఇప్పటిదాకా వెళ్ళి వచ్చినటువంటి సైన్యం కాస్త మెతకగా ఉన్నవారు, కానీ దుర్యోధనుని కోపం వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళినటువంటి సైనికులందు కూడా అందరూ కూడా వెళ్ళి, స్వామి ఈ విధంగా మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు కోసం మేమందరం కూడా ద్వైతవర సరోవర ప్రాంతానికి వెళ్ళాము, కానీ చిత్రసేన గంధర్వుడు తన అప్సరసర స్త్రీలతో సహా దేవతల యొక్క కుమారులతో సహా అక్కడ తను మొత్తాన్ని కూడా ఆక్రమించి కూర్చున్నాడు. కాబట్టి మేము అక్కడ ఏది ఏర్పాటు చేయలేము అని వారు విన్నవించుకున్నారు. వెంటనే దుర్యోధనుడు మరికొందరి సైన్యాన్ని పిలిచారు. వారు ఎటువంటి వారుంటే యుద్ధ దుర్మదాన్, ఎప్పుడు కూడా యుద్ధాకాంక్షులు, యుద్ధం చేయాలి అనే ఒక ఉత్సుకతతో ఉండేటువంటి గొప్ప సైన్యాన్ని పిలిచి వారిని అదిగో ఉత్సారయతామితి, వారిని అందరినీ కూడా అక్కడి నుండి వెళ్ళగొట్టండి అని అటువంటి యుద్ధ దుర్మదులైనటువంటి సైన్యాన్ని ఆ సరోవర ప్రాంతానికి పంపించాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞ సేనాగ్రయాయినః సరోద్వైతవనం గత్వా గంధర్వా నిదమబ్రువన్. వారందరూ కూడా ఈ దుర్యోధను యొక్క మాట విని అతని యొక్క ఆజ్ఞను పాలిస్తూ వారిలో ఉండేటువంటి సేనాగ్రగణ్యుడు కూడా ఆ ద్వైతవన సరోవర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గంధర్వులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రాజా దుర్యోధనో నామ ధృతరాష్ట్ర సుతో బలి విజిహీర్షురిహాయాతి తదర్థముపసర్పత. చూడండి, ఆ సైన్యాధికారి కూడా ఎంత దర్పమున్నదో. తను దర్పంతో మాట్లాడుతున్నాడు. దేవతలు కానీ, గంధర్వులు కానీ, అప్సరసు కానీ, సామాన్యుల వారందరూ కూడా ఊర్ధ్వలోకంలో ఉండేవారు. వారి ముందు మనమెంత. కానీ ఇతని యొక్క అహంకారం, అలాగే తన స్వామి యొక్క మదం ఏదైతుందో కాస్త పుణికి పుచ్చుకున్నాడు. కాబట్టి ఇతను కూడా అదేవిధంగా మదంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరంతా ఎవరో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి దుర్యోధనుడు, అతను కూడా రాజే. అతను ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారుడు, మహాబలిష్టవంతుడు. అతను విహరించడం కోసం తన పత్నీపుత్రులతో సహా, తన గొప్ప పరివారంతో సహా ఇక్కడికి వచ్చాడు. తదర్థం ఉపసర్పత. అందుకోసం అదిగో మీరు ఇక్కడ మీ ఆవరించి కూర్చున్నారు కదా ఈ ప్రాంతాన్ని మీరందరూ కూడా ఖాళీ చేయండి అని వారిని హెచ్చరిస్తున్నాడు.
ఈ మూర్ఖుడైనటువంటి సైన్యాధ్యక్షుడు. ఏవముక్త్వాస్తు గంధర్వాః ప్రహసంతో విశాంపతే ప్రత్యబ్రువన్ స్థాన్ పురుషాన్ ఇదం హి పరుషం వచః. గంధర్వులు కూడా సామాన్యులు కారు కదా. ఎవరైనా ఒకరు వినయంతో మాట్లాడితే వానికి మనం కూడా వినయంతోనే సమాధానం ఇస్తూ ఉంటాం. గంధర్వులు అందులోనూ కూడా క్రీడ కోసం అనగా విహరించడం కోసం వచ్చారు. అందులోనూ కూడా వారే ముందుగా వచ్చారు. అటువంటి వారిని ఈ విధంగా హెచ్చరిస్తే వారు కూడా కోపాన్ని పొందిన వారి కోపోద్రిక్తులై ఒకవైపు కోపం, ఇంకోవైపు ప్రహసంతః అవహేళన చేశారు. అవహేళన చేస్తూ వారందరూ కూడా పరుషమైనటువంటి కర్కశమైనటువంటి మాటలతో ఈ విధంగా వీరికి సమాధానం ఇస్తున్నారు. నచేతయతి ఓ రాజా మందబుద్ధి సుయోధనః యోస్మానా జ్ఞాపయత్యేవం వైశ్యానివ దివౌకసః. మీరు మూర్ఖులే, మీ రాజు కూడా మూర్ఖుడే. యథా రాజా తథా ప్రజాః అంటుంటాం కదా. ఆ విధంగా ఎవరితో ఇలా మాట్లాడాలనే విధానం తెలియని మీ రాజు ఎక్కడా? మీరు కూడా అటువంటి వారే. మీ రాజు కూడా ఎలా ఎవరికి ఏ విధంగా అడగాలనే విషయం తెలియదా? ఇక్కడ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, చిత్రసేన అనే గంధర్వుడు. అటువంటి గంధర్వుడితో ఏ విధంగా మాట్లాడనే తెలియని మీ దుర్యోధనుడు పరమ మూర్ఖుడు. అతనికి కొంచెం కూడా తెలివి లేదు, మందబుద్ధి. కాబట్టి అందుకోసం మేమందరూ కూడా దేవలోక వాసులం. మమ్మల్ని ఏ విధంగా అయితే దేవలోకల వాసులని క్షుద్రులైనటువంటి మనుష్యులు వచ్చి ఆదేశిస్తే అది ఆ ఆదేశం చెల్లుతుందని అనుకుంటున్నారా? ఆ ఆదేశం అనేది చెల్లదు కదా. మేమంతా కూడా పై స్థాయిలో ఉండేవాళ్ళం, పై లోకాలలో ఉండేవాళ్ళం. మా దగ్గర మాట్లాడే విధానమేనా ఇది అని వారందరూ కూడా అపహాసం చేస్తూ మాట్లాడారు. యూయం ముమూర్షవశ్చాపి మంద ప్రజ్ఞాన సంశయః ఏ తస్య వచనాదేవ అస్మాన్ బ్రూత విచేతసః. మీరు కూడా ఎంత మూర్ఖులయ్యా! మీ రాజు చెప్పినటువంటి మాటలు విని మాతో ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా. మీకు కూడా బుద్ధి అనేది నశించిపోయింది. అలాగే మీరందరూ కూడా చనిపోవాలని కోరుకుంటున్నారా? అలాగే అనిపిస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకోసమే ఆ దుర్యోధను ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఎటువంటి వెనక ముందు ఆలోచించకుండా ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారనే ఒంటిపైన స్పృహ లేక ఈ విధంగా మాతో వచ్చి మాట్లాడుతున్నారు. మాతో ఈ విధంగా మాట్లాడితే మీకు మారణం అనేది తథ్యమే. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మీరు వెళ్ళకపోతే ఇక్కడ నుండి గచ్చద్దం త్వరితా సర్వే యత్ర రాజా సకౌరవః నచేదద్యేవ గచ్చద్వం ధర్మరాజ నివేశనం. ఒకటా మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే మేము వెళ్ళగొడతాం. మేము వెళ్ళగొట్టేది మీ రాజుగారి దగ్గరికి కాదు, యమధర్మరాజు గారి దగ్గరికి. అనగా చిత్రసేనుడు ఇక్కడికి వచ్చాడు. చిత్రసేనుడి దగ్గర ఏ విధంగా మాట్లాడాలనే తెలియదు. అహంకారంతో మీరు మాట్లాడుతున్నారు. కానీ మిమ్మల్ని ఓసారి క్షమించి వదిలేస్తున్నాం. కాబట్టి వెంటనే వెళ్ళిపోండి, మీ దుర్యోధను చేరుకుంటారు. అకస్మాత్తుగా మా మాట విని మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళకపోతే మేము మిమ్మల్ని సంహరిస్తాము. మా సంహరింపబడిన మీరందరూ కూడా యమపురిని చేరుకుంటారు కదయ్యా. అందుకోసం అటువంటి బాధలు పడవద్దు. ఏవముక్తాస్తు గంధర్వైః రాజ్ఞస్సేనాగ్రయాయినః సంప్రాద్రవన్ యతో రాజా ధృతరాష్ట్రసుతోభవత్. ఆ గంధర్వులు వారి యొక్క రూపాలు, వారి దగ్గర ఉండేటువంటి ఆయుధ సంపత్తి, వారి శక్తి పరాక్రమాలు అన్నీ కూడా తెలిసిన వాడే ఈ దుర్యోధను యొక్క సేనాని. అందుకోసమే వెంటనే ఆ గంధర్వుల యొక్క మాటలు విన్నాడు. మాటలు విని వీరు చెప్పినది ఖచ్చితంగా చేస్తారు. అందుకోసమే ప్రాణాలైనా మనం రక్షించుకోవాలి. కాబట్టి వెంటనే ఇక ఎటువంటి మాటలు మాట్లాడకుండా తన సైన్యంతో సహా ఆ దుర్యోధనుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పరిగెత్తి వచ్చేశారు. వీరందరూ కూడా పారిపోయారు. గంధర్వుల మాటలకే వీరందరూ కూడా భయపడి పారిపోయి వచ్చేశారని చెబుతూ ఇక్కడికి 240వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 241వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ తతస్తే సహితా సర్వే దుర్యోధనముపాగమన్ అబ్రువంశ్చ మహారాజ యదోచు కౌరవం ప్రతి. వైశంపాయని మహర్షి గారు జనమేజయుడికి ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. ఓ మహారాజా, ఓ జనమేజయ, అప్పుడు ఆ దుర్యోధనుని సైనికులందరూ కూడా దుర్యోధను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి గంధర్వులు ఏ విధమైన ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలన్నిటినీ కూడా యథావతంగా అతని ముందు వినిపించారు. గంధైర్వారితే సైన్యే ధార్తరాష్ట్ర ప్రతాపవాన్ అమర్షపూర్ణ సైన్యాని ప్రత్యభాషత భారత. ఓ జనమేజయ చక్రవర్తి, గంధర్వులు తన సైన్యాన్ని అడ్డగించారని ఎప్పుడైతే తెలిసినదో వెంటనే
ఆ మహాపరాక్రమశాలి అయినటువంటి దుర్యోధనుడు కూడా క్రోధంతో ఊగిపోతున్నాడు. ఊగిపోయి నా సైన్యాన్ని ఆపుతారా అనే ఒక ఉద్వేగంతో, అనవసరమైనటువంటి క్రోధం, అతని క్రోధం అనేది ఎక్కడా కూడా పనికిరాదు. కానీ తన ఆ క్రోధాన్ని చూపిస్తూ తన సైనికులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శాసతైతాన్ నధర్మజ్ఞాన్ మమ విప్రియ కారిణః యది ప్రక్రీడితే సర్వైః దేవై సహ శతక్రతుః. ఏ మాటలైతే తన సైనికులకు ఉపదేశించకూడదో ఆ మాటలనే దుర్యోధనుడు చెబుతున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా అందులోనూ కూడా అతని సంకల్పమే దుస్సంకల్పం. ఆ సంకల్పంలో ఎటువంటి తాత్పర్యం లేదు. కానీ అతను చెబుతున్నాడు, ఓ సైనికులారా, సమస్త దేవతలతో కలిసి సాక్షాత్తుగా దేవేంద్రుడే వచ్చి అక్కడ ఆవాసాన్ని ఏర్పరచుకున్నా పర్వాలేదు, వాళ్ళందరూ కూడా నాకు అప్రియాన్ని చేశారు. అక్కడ చిత్రసేనుడు ఉన్నాడా, దేవేంద్రుడు ఉన్నాడా, అదంతా కూడా నాకు అవసరం లేదు. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా అపరాధం చేశారు. అపరాధం చేసిన వారిని దండించడం అనేది మన సంప్రదాయం కాబట్టి వారందరూ కూడా చేసినటువంటి అపరాధానికి అనుగుణంగా వారిని దండించండి, శిక్షించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. దుర్యోధన వచ శ్రుత్వా ధార్తరాష్ట్రా మహాబలాః సర్వయేవాభిసన్నద్ధాః యోధాశ్చాపి సహస్రశః. దుర్యోధను యొక్క మాటలు విన్నటువంటి మహాబలవంతులైన కౌరవులు, అనగా తన తమ్ముళ్ళు, వారు అలాగే వారి యొక్క సైన్యం అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధులై యుద్ధానికి బయలుదేరుతున్నారు. తతః ప్రమథ్య సర్వాన్స్తాన్ తద్వనం వివిశుర్బలాత్ సింహనాదేన మహతా పూరయంతో దిశో దశ. అప్పుడు వారందరూ కూడా గట్టిగా సింహనాదం చేస్తున్నారు. ఇంతవరకు కూడా మాకు ఎవరి బలం లేదని అనుకుంటున్నారా? కానీ మా రాజు అయినటువంటి దుర్యోధనుడు కూడా మాతో వస్తున్నాడు అనే ఒక అతి విశ్వాసంతో సింహనాదం చేస్తూ ముందుకు ఉరుక్కుంటూ వెళ్తున్నారు. పరిగెత్తుతూ వెళ్తూ బలవంతంగా గంధర్వులందరూ కూడా అణిచివేసి ద్వైతవనంలో వారందరూ కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. గంధర్వులు కొందరు ఆపుతున్నారు, అక్కడ ద్వారం దగ్గర ఉండేవారు. వారినందరూ కూడా బలవంతంగా అణిచివేసి వారందరూ కూడా లోపలికి ప్రవేశిస్తున్నారు. తతో పరైరవార్యంత గంధర్వై కురు సైనికాః తే వార్యమాణా గంధర్వై సామ్నైవ వసుధాధిప. ఓ జనమేజయ చక్రవర్తి, అప్పుడు గంధర్వులందరూ కూడా ముందుగా శాంతి వచనాలతోనే వారితో వ్యవహరించారు. ఎప్పుడు కూడా సామ దాన భేద దండం అని అంటూ ఉంటాం కదా. వీరందరూ కూడా సాంత్వనపరిచేటువంటి వచనాలతో, అనగా సమాధానంతోనే మాట్లాడుతూ, అయ్యా ఈ విధంగా చిత్రసేనుడు ఉన్నాడు, అతనికి విఘ్నం కలిగించడం అనేది మీకు కూడా మంచిది కాదు, కాబట్టి దయచేసి వెళ్ళండి అనే సమాధానపూర్వకమైనటువంటి సామ ప్రయోగంతోనే వారందరూ కూడా మాట్లాడుతున్నా కూడా కౌరవులు కూడా ఎవరు కూడా ఆగే ప్రయత్నంలో, వారెవరు కూడా ఆగే ఒక సంకల్పంలో లేరు. వారందరూ కూడా అలాగే ముందుకు వెళ్తున్నారు. కానీ గంధర్వులు మాత్రం శాంతియుతంగానే వారితో వ్యవహరిస్తూ ఉన్నారు. తాననాదృత్య గంధర్వాః తద్వనం వివిశుర్మహత్ యదా వాచా నతిష్ఠంతి ధార్తరాష్ట్రాः సరాజకాః తతస్థే ఖేచరాः సర్వే చిత్రసేనే న్యవేదయత్. ఆ విధంగా వారందరూ కూడా శాంతిప్రియులై, శాంతికాముకులై, శాంతియుతంగా మాట్లాడుతున్నా కూడా వారి మాటలు వినకుండా తద్వనం వివిశుర్మహత్, వారందరూ కూడా బలవంతంగా వారి అక్కడ ఉండేటువంటి గంధర్వులను అణిచివేసి ఆ వనాన్ని వారందరూ కూడా ప్రవేశించారు. ఈ ధృతరాష్ట్ర కుమారులైనటువంటి దుర్యోధన ప్రభుతులు ఎవరు కూడా వారి మాటలు వినే పరిస్థితిలో లేరు. వెంటనే వారు ఆ విధంగా బలవంతంగా వనాన్ని ప్రవేశించిన వెంటనే ఖేచరాహ, గంధర్వులు సామాన్యులు కారు కదా, వారందరూ కూడా ఆకాశ మార్గంలో అలా వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. చిత్రసేనుడు ఎక్కడో ఉన్నాడు, కానీ ఆ చిత్రసేనునికి వెంటనే ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా వారు నివేదించారు, చెప్పేశారు. గంధర్వరాజస్థాన్ సర్వాన్ అబ్రవీత్ కౌరవాన్ ప్రతి అనార్యాన్ శాసతయేత్యేతాం చిత్రసేనోత్యమర్షణః. చిత్రసేనుడు మహాబల పరాక్రమవంతుడే. అతను వెంటనే దుర్యోధనాదులు చేసినటువంటి ఏదైతే అపరాధం ఉన్నదో ఆ అపరాధాన్ని విన్న వెంటనే అత్యంత క్రోధంతో గంధర్వులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓ సైనికులారా, ఎవరైతే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైన దుర్యోధన ప్రభుతులు వచ్చారో వారి యొక్క మదాన్ని అణచండి, వారిని వెంటనే సంహరించండి అని ఆజ్ఞాపించాడు. అనుజ్ఞాతాశ్చ గంధర్వాః చిత్రసేనేన భారత ప్రగృహీతా యుధాః సర్వే
ధార్తరాష్ట్రానభిద్రవన్. ఇప్పటి వరకు కూడా గంధర్వులందరూ కూడా ఎప్పుడెప్పుడు మా రాజు ఆజ్ఞాపిస్తాడా, అనగా చిత్రసేనుని ఆజ్ఞాపిస్తాడా, అతను ఆజ్ఞాపించక ముందు మేమెవరం కూడా యుద్ధానికి మొట్టమొదటి సిద్ధం కాకూడదు. మొదటిగా మేమందరూ కూడా సామప్రియులై శాంతికాములకై ఉండాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ చిత్రసేనుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వారందరూ కూడా ఇక యుద్ధానికి సిద్ధమవ్వాలని వారందరూ కూడా అనేక వారి ఆయుధాలను పట్టుకున్న వారి ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైనటువంటి దుర్యోధన ప్రభుతులకి ఎదురుగా వెళ్ళి వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. తాన్ దృష్ట్వా పతత శీఘ్రాన్ గంధర్వానుద్యతాయుధాన్ ప్రాద్రవంస్తే దిశః సర్వే ధార్తరాష్ట్రస్య పశ్యతః. గంధర్వులు అనేక అస్త్రాలను పట్టుకుని వారందరూ కూడా వేగంతో వస్తున్నారు. ఎందుకంటే చిత్రసేను యొక్క ఆజ్ఞ అనేది అయిపోయింది కాబట్టి. ఆ విధంగా వారందరూ కూడా వేగంగా అనేక ఆయుధాలను పట్టుకుని రావటం చూసి దుర్యోధనుని సైనికులందరూ కూడా నలుదిక్కులా పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే గంధర్వులు కామరూపులు, ఎటువంటి రూపాన్నైనా కూడా వారు సంకల్పమాత్రం చేత పొందేటువంటి సామర్థ్యం కలిగిన వారు. ఇంతవరకు కూడా వారందరూ కూడా విహరించడానికి వచ్చారు కాబట్టి సుందరమైన రూపాన్ని ధరించి ఉన్నారు. కానీ ఎప్పుడైతే యుద్ధానికి వెళుతున్నారో వారి శరీరాన్ని పెద్దగా చేసుకున్నారో, లేకపోతే భయానకమైనటువంటి శరీరాన్ని పొందారో, అలాగే భయంకరమైనటువంటి ఆయుధాలను పొందారో తెలియదు. కానీ ఇంతవరకు కూడా యుద్ధ దుర్మదులుగా ఉండేటువంటి దుర్యోధను యొక్క సైన్యం అంతా కూడా ఆ భయానకమైనటువంటి ఆ యక్షుల గంధర్వుల సైన్యాన్ని చూసి వారందరూ కూడా పారిపోతూ ఉన్నారు. తాన్ దృష్ట్వా ద్రవతః సర్వాన్ ధార్తరాష్ట్రాన్ పరాంముఖాన్ రాధేయస్తు తదా వీరో నాసి తత్ర పరాంముఖః. ఆ విధంగా దుర్యోధనుని సైన్యం మొత్తం కూడా అలా పలాయనం చిత్తగిస్తున్నా కూడా వీరుడైనటువంటి రాధేయుడు అనగా కర్ణుడు మాత్రం అలా ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా వెన్ను చూపక ధైర్యంగా వారిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆపతంతీంతు సంప్రేక్ష్య గంధర్వాణాం మహాచమూం మహతాశర వర్షేణ రాధేయః ప్రత్యవారయత్. గంధర్వులందరూ కూడా తమ మహత్తరమైనటువంటి సైన్యంతో అటువైపు రావడం చూసినటువంటి ఆ రాధేయుడు భయానకమైనటువంటి శరపరంపరతో వారిని అడ్డుకుంటూ ఉంటాడు. కర్ణుడు సామాన్యుడు కాదు, మంచి ధనుర్విద్యా ప్రావీణ్యం కలిగిన వాడే కాబట్టి తన ధనుర్విద్యా ప్రావీణ్యాన్ని అక్కడ చూపిస్తూ వారిపైన అనేక బాణాలను ప్రయోగించాడు. క్షురప్రైర్ విశిఖైర్ బల్లైః వత్సదంతైస్తథాయసైః గంధర్వాన్ చతుషోభిఘ్నన్ లఘుత్వాత్ సూతనందనః. ఆ సూతుని కుమారుడైనటువంటి కర్ణుడు కొన్ని విశేషమైనటువంటి ఆయుధాలను ప్రయోగించాడు. అవేమిటి అంటే ఇనుముతో చేసినటువంటి క్షురప్ర అనే ఆయుధం, విశిఖ అనే ఆయుధం, భల్లము, వత్సదంత అనే నామం కలిగినటువంటి వత్సదంతం ఉంటే దాని ఏదైతే ముందుగా కొన అది చాలా చిన్నగా ఉంటుంది, అది గుచ్చుకుంటే మాత్రం చాలా విపరీతమైనటువంటి వేదనను కలిగిస్తుంది. అటువంటి వత్సదంత అనే నామాలు కలిగినటువంటి బాణాల యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. వందలాది గంధర్వులందరూ కూడా అతను ప్రయోగించినటువంటి ఆయుధాల చేత గాయపడ్డారు. పాతయన్నుత్తమాంగాని గంధర్వాణాం మహారథః క్షణేన విధమత్సర్వాన్ చిత్రసేనస్య వాహినీం. క్షణాల్లో గంధర్వుల యొక్క శిరస్సులన్నీ కూడా తెగి కింద పడుతూ ఉన్నాయి. ఆ విధంగా మహారథి అయినటువంటి కర్ణుడు అనేక తన ఆయుధాలను ప్రయోగిస్తూ చిత్రసేనుడి యొక్క సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. కానీ దుర్యోధని పక్షాన నిలబడి యుద్ధం చేసేవాడు ఇక్కడ కర్ణుడు మాత్రమే, వేరే ఎవరు కూడా లేరు. తే వధ్యమానా గంధర్వాః సూతపుత్రేణ ధీమత భూయ ఏవాభ్యవర్తంత శతశోథ సహస్రశః. ఏదో గంధర్వులు భయపడ్డారని మనం అనుకోవచ్చేమో, కానీ వారెవరు కూడా భయపడకుండా అత్యంత బుద్ధిమంతుడైనటువంటి సూతపుత్రుడైన కర్ణుడు ఎన్నో ఆయుధాలు ప్రయోగించి కొన్ని వందల మంది గంధర్వులు రారినా కూడా అంతకంటే ఎక్కువ మంది, కొన్ని వందల మందిని మాత్రమే అతను సంహరించాడు. కొన్ని వేల మంది గంధర్వులందరూ కూడా ఇంకా అక్కడికి వచ్చి అతనిపైన యుద్ధాన్ని చేస్తున్నారు. గంధర్వభూతా పృథివీ క్షణేన సమపద్యత ఆపతద్భిర్మహావేగైః చిత్రసేనస్య సైనికైః. ఆ చిత్రసేన సైన్యంలో ఉండేటువంటి సైనికులందరూ కూడా వెంటనే అక్కడ మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు. ఇంతవరకు కొన్ని వందల మంది మాత్రమే కనబడ్డారు. అంతలో కొంత భాగాన్ని మాత్రమే కర్ణుడు అక్కడ సంహరించాడు. కానీ ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చేసారు.
అక్కడ ఉండేటువంటి చెట్లు కానీ పుట్టలు కానీ సరోవరం కానీ ఏది కూడా కనబడటం లేదు. మొత్తం కూడా ఆ చిత్రసేనుని యొక్క సైన్యం మాత్రమే కనబడుతుంది. ఆ విధంగా చిత్రసేనుని యొక్క సైన్యం అంతా కూడా అక్కడ వ్యాపించి వారందరూ కూడా కర్ణుని పైన యుద్ధానికి వెళుతున్నారు. ఆ విధంగా వారు ఏ విధంగా యుద్ధం చేశారు, తర్వాత జరిగిన కథా వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళపద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో